ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యోబు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సత్యాన్ని యోబు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనము తెలియచేస్తున్నాడు. దేవుని కన్నులు, దేవుని యొక్క ఆలోచనలు, వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత, దేవుని యొక్క నేత్రములు నరుల నేత్రముల వంటివి కాదు అని తెలియచేస్తున్నాడు. మనుషులు మన పరిస్థితులను అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటారు. వారి కన్నుల చేత వారి యొక్క చూపులను వేరువేరు విధాలుగా చూస్తూ ఉంటారు. అయితే దేవుడు మనుషులు చూసినట్లుగా మనల్ని ఎప్పుడూ కూడా చూడడు. మనుషుల యొక్క ఆలోచనలు కూడా మన పరిస్థితులను రకరకాలుగా వారి యొక్క ఆలోచనలతో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనుషులు ఆలోచించినట్లుగా దేవుడు మన గురించి ఎప్పుడూ కూడా ఆలోచన చేయడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు వారి కంటి చూపుతో నిన్ను చూస్తూ వారి యొక్క ఆలోచనలతో నీ జీవితాన్ని నిర్ధారిస్తున్నట్లుగా అది నీ జీవితము కాదు. ఆ ఆలోచనలో ఉన్నటువంటి విధానంలో నీ జీవితాన్ని దేవుడు సమకూర్చలేదు. కాబట్టి ఆయన నిన్ను చూసేటటువంటి విధానం వేరు, ఆయన ఆలోచనలు కూడా వేరు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని శాస్త్రులు, పరిచయులు, చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక విధానంలో చూసినప్పుడు దేవుడు ఆ స్త్రీని వేరే విధానంలో చూస్తూ ఆ స్త్రీకి పాప క్షమాపణను అనుగ్రహించాడు. సమరయలో ఆయన మాట్లాడినటువంటి 5 భర్తలు కలిగినటువంటి స్త్రీని కూడా సమరయ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఒక విధానంలో చూస్తే ఆమెను కూడా ప్రేమిస్తూ ఆమెను కూడా క్షమిస్తూ దేవుడు తన ఆలోచనలు వెలబుచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చూపు ప్రత్యేకముగా ఉన్నదనే సత్యాన్ని గమనించు. దేవుడి మాటల చేత నిన్ను ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. నీ ఆలోచనలు, నీ యొక్క చూపు మా జీవితంలో ఏమై ఉన్నదో దాని మీదే మేము మా దృష్టి నిలిపి ముందుకు కొనసాగే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.